వందే భారత్ మీద వరుసగా జరిగినటువంటి దాడులు మనందరికి గుర్తుంది. ఉన్నట్టుండి అద్దాలు పగలగొట్టడం, రాళ్ళు విసరడం, ఆ స్పీడులో కొంతమందికి తగిలినటువంటి తగలకుండా కంట్రోల్. అదే సందర్భంలో సీసీ కెమెరాలు వాటితో ఉండటంతో దాని ఆధారంగా ఆర్పీఎఫ్ దర్యాప్తు చేస్తూ వదిలిపెట్టేయలేదు అది. బట్ రాష్ట్రాలు సహకరించకపోయినా ఆర్పీఎఫ్ స్వయంగా చేసుకొచ్చుకున్నటువంటిది. ఈ నేపథ్యంలో తాజాగా కన్నూరు దగ్గర అజారుద్దీన్ అనేవాడిని అరెస్ట్ చేశారు. 23 ఏళ్ళు వాడికి. సీసీటీవీలో వాడిని చూశాక ఫిబ్రవరి 8న ఏదైతే వాడు హై స్పీడ్ ట్రైన్లో చేసినటువంటి ఘాతుకంలో ఈ దరిద్రుడిని అరెస్ట్ చేశారనమాట. రాళ్ళు విసిరినటువంటి వాడు. వీడియో కాకుండా మొన్న పాముల్ని వదిలినటువంటి వాడిని కూడా ఇంకొక చోట అరెస్ట్ చేసినటువంటి సంఘటన వరుసగా చోటు చేసుకుంటున్నాయి. వందే భారత్కి సంబంధించి దాడులు చేసేసి ప్రశాంతంగా కూర్చోవచ్చు అనుకునేటటువంటి వాళ్ళకి ఇది పెద్ద థ్రెట్. గతంలో దాడులు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు బుక్ కాబోతున్నారనడానికి సజీవ సాక్ష్యం ఇన్ని రోజుల తర్వాత దొరకడం అన్నది.